సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మవారు అంటూ గతంలో కొందరు కుల దురహంకారుల మాటలు విన్నాం. కానీ ఇప్పుడు కొండపైన అమ్మవారు కొండ కింద అంబేద్కర్ సారు అన్న నినాదం యావత్ రాష్ట్రం గొంతెత్తి వినిపిస్తోంది. అంత టీవీగా నిలబడ్డారు మన రాజ్యాంగ నిర్మాత. ఆకాశమంత ఎత్తులో నిలబడటమే కాదు, ప్రతి ఒక్కరిలో ఆకాశమంత స్ఫూర్తిని నింపుతున్నారు. ఆ విగ్రహమే ఆంధ్రప్రదేశ్కు తలమానికంగా నిలిచింది. అణగారిన వర్గాలు తలెత్తుకునేలా చేసింది. చరిత్ర గతిని మార్చిన సంఘ సంస్కర్తకు, రాజ్యాంగ నిర్మాతకు, వెలివాడల వసంతానికి మరోసారి దేశమంతా సలాం కొట్టేలా చేసింది. ఇంతకీ బాబు హయాంలో అంటరానితనం ఎలా రూపుమార్చుకుంది? పెత్తందారి పోకడలు అంటరానితనమేనా? చంద్రబాబుకు దళితులంటే ఎందుకంత చిన్న చూపు? బెజవాడలో ఆకాశమంతా అంబేద్కర్ విగ్రహాన్ని చూసి ఎందుకు ఓర్వలేకపోతున్నారు? ఎన్నటికీ మరణం లేని మహనీయుడు అంబేద్కర్. తరతరాల స్ఫూర్తి కెరటం. అభివృద్ధి అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం ఆయన భావజాలం. అంటరానితనంపై తిరుగుబాటు, విప్లవం, స్వాతంత్ర్య పోరాటాలకు ఉమ్మడి రూపమే అంబేద్కర్. ఆయన ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. సమాజ నిర్మాణ స్ఫూర్తి ప్రదాత, బలహీన వర్గాల తలరాత మార్చిన విధాత. అందుకే అలాంటి స్ఫూర్తి మూర్తిని స్మరించుకుంటూ భావితరాలకు ఒక దిక్సూచిలా ఉండాలని బెజవాడ నడిబొడ్డున ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం జగన్. స్వాతంత్రోద్యమంలో ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికైన విజయవాడ స్వరాజ్ మైదానంలోనే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరో చరిత్రకు నాంది పలికారు. సార్ జగన్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణతో విజయవాడను చూస్తుంటే సామాజిక చైతన్య వాడగా కనిపిస్తోంది సార్. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి విన్నాం. ఇక మీదట స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇండియాలోని విజయవాడ గుర్తొచ్చే స్థాయిలో ఆ విగ్రహం, అక్కడ నిర్మించిన స్మృతివనం కనిపిస్తున్నాయి సార్. నిజానికి బాబా సాహెబ్ మరణం లేని వ్యక్తి. ఆయన భౌతికంగా మనకు దూరమైన మన భావాల్లో జీవించే ఉంటారు. మన అడుగుల్లో, మన బతుకుల్లో, మన భావాల్లో ఎప్పటికీ కనిపిస్తుంటారు. పెత్తందారీతనం, అంటరానితనం, కుల అహంకార వ్యవస్థలు, అక్క చెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి అందిస్తూనే ఉంటారు. అలాంటి స్ఫూర్తి మూర్తి కొలువు తీరుతుంటే ఎవరైనా స్వాగతిస్తారు. చేసిన మంచి పనికి భుజం తడతారు. కానీ చంద్రబాబు లాంటి పెత్తందారులకు అంబేద్కర్ లాంటి మహనీయులు అస్సలు నచ్చరు. అందుకే ఆ విగ్రహం చూస్తుంటే బాబు అండ్ బ్యాచ్ కు కడుపు మండిపోతోంది. బెజవాడ నడిబొడ్డున ఆకాశమంతా అంబేద్కర్ కొలువుదీరిన వేళ, ఆ విగ్రహంపై పచ్చ బ్యాచ్ పచ్చి విషం కక్కుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం జగన్ చేస్తున్నటువంటి కృషి ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2, కుల అహంకార వ్యవస్థలపై జగన్ చేస్తున్న పోరాటం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3, చంద్రబాబుకు దళితులంటే ఎందుకంత చిన్న చూపు? క్వశ్చన్ నెంబర్ 4, ఆకాశమంతా అంబేద్కర్ విగ్రహం చూసి ఎందుకంత కడుపు మంట? అంబేద్కర్ విగ్రహావిష్కరణ చూసి బాబు అండ్ బ్యాచ్ కడుపు మంటతో రగిలిపోతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పనిని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే అంటారు అంబేద్కర్. ఈ సమాజానికి మేలు చేసే గొప్ప పనిని సీఎం జగన్ సంకల్పించారు. దానిని నిజాయితీగా చేస్తూ వచ్చారు. జగన్ సంకల్పానికి ప్రతిరూపమే ఈ 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం. సమానత్వానికి నిలువెత్తు రూపం. అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. అదే అంబేద్కర్ మరో మాట అంటారు, దేశానికి కానీ జాతికి కానీ సంఖ్యాబలం ఒక్కటే సరిపోదు. విద్యావంతులై ఆత్మగౌరవంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని. నేడు అంబేద్కర్ చూపిన బాటలో సీఎం జగన్ నడుస్తున్నారు. ఒక జాతికి సంఖ్యాబలం కాదు కావాల్సింది, విద్య, ఆత్మగౌరవం. ఈ రెండింటినీ జగన్ అందిస్తున్నారు. దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు ఉన్నత చదువులు చదివేలా, గర్వంగా తలెత్తుకుని నిలబడేలా వారి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. నాడు నేడుతో ప్రభుత్వ బడులు బాగు చేయడం మాత్రమే కాదు, పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, టోఫెల్, బైజూస్ కంటెంట్, ట్యాబ్స్ అందిస్తున్నారు. విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెనతో వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ అంబేద్కర్ వారసుడిగా పేరు తెచ్చుకున్నారు. కులం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేము. ఇది మహానుభావుడు అంబేద్కర్ చెప్పిన మాట. అవును,
ఇది అక్షర సత్యం. కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేం, కానీ అవే కులం పునాదుల మీద కొందరు రాజకీయ వ్యవస్థలను నిర్మిస్తున్నారు. అవే కులాల పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారు. ఇన్నేళ్ల స్వాతంత్ర భారతదేశంలో కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడమంటూ అందరికీ సంక్షేమాన్ని పంచిన ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇది నిజం. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న రియల్ లీడర్ వైఎస్ జగన్. వారికి రాజ్యాధికారంలో చోటు కల్పిస్తున్న అసలు సిసలు లీడర్ వైఎస్ జగన్. బెజవాడ నడిబొడ్డున ఆకాశమంతా అంబేద్కర్ విగ్రహం కొలువు తీరిన సమయంలో, దేశమంతా గర్విస్తున్న క్షణంలో, దళితులు తలెత్తుకుని జై భీమ్ అంటూ నినాదాలు చేస్తున్న తరుణంలో పెత్తందారులైన చంద్రబాబు, రామోజీ ఓ ప్రశ్న వేశారు. అదేంటో తెలుసా? అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత జగన్కు ఉందా అన్నది వారి ప్రశ్న. దీనికి జవాబేంటో తెలుసా? అవును, అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత ఒక్క వైఎస్ జగన్కు మాత్రమే ఉంది. అది ఎలాగంటారా? చెబుతాను, వినండి. రామోజీ, చంద్రబాబు మీరిద్దరూ మరింత జాగ్రత్తగా వినండి. నగదు బదిలీ రూపంలో 2,46,000 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేస్తే అందులో 75% నిధులు నేరుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే చేరాయి. వెనుకబడిన వర్గాలకు చెందిన 17 మందికి కేబినెట్లో చోటు కల్పించారు. అదే వెనుకబడిన వర్గాలకు చెందిన 4 ఉప ముఖ్యమంత్రులను చేశారు. తొలిసారిగా ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు. ఒక బీసీని స్పీకర్ను చేశారు. 43 మంది ఎమ్మెల్సీల్లో 29 మంది వెనుకబడిన వర్గాల వారికి అవకాశం కల్పించారు. అంతేకాదు 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో 9 అంటే 69%, 14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో 12 అంటే 86%, గెలిచిన 84 మున్సిపల్ చైర్మన్ పోస్టుల్లో 58 అంటే 69%, 137 వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్ పదవుల్లో 79 అంటే 58%, నామినేటెడ్ డైరెక్టర్ పదవుల్లో 280 అంటే 58%, 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో 117 అంటే 60%, 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503 అంటే 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించారు. అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది, చెబుతాను వినండి. బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు. ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్ పదవులు. ఇది కాదా సామాజిక సమన్యాయం అంటే? ఇది కాదా అణగారిన వర్గాలకు అవకాశాలు అందించడం అంటే? ఇది కాదా వెనుకబడిన వర్గాల జీవితాలకు భరోసా ఇవ్వడం అంటే? ఇది కాదా దళిత బడుగు బలహీన వర్గాలు గర్వంగా తలెత్తుకుని జీవించడం అంటే? ఇది కాదా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడం అంటే? రామోజీ రాసుకో. చంద్రబాబుకు, జగన్కి, నక్కకి, నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. నీ చంద్రబాబు తోలు కులగజ్జితో, కుల దురహంకారంతో ఎలా నిండిపోయిందో చెబుతాను, రాసుకో. చంద్రబాబు అనే జాత్యహంకారికి వెనుకబడిన వర్గాలంటే చాలా చిన్నచూపు. అందులోనూ దళితులంటే మరింత చిన్నచూపు. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని హేళన చేసింది కుల దురహంకారి అయిన ఈ చంద్రబాబే. ఆ బోస్టన్ రిపోర్టు చదవడానికి ఆ దళిత ఐఏఎస్ విజయ్ కుమార్ ఎవరు అని ప్రశ్నించింది కుల దురహంకారి అయిన ఈ చంద్రబాబే. నాయి బ్రాహ్మణుల తోక కత్తరిస్తా అంటూ బలుపు మాటలు మాట్లాడింది కుల దురహంకారి అయిన ఈ చంద్రబాబే. మత్స్యకారుల తోలు తీస్తా అంటూ రెచ్చిపోయింది కుల దురహంకారి అయిన ఈ చంద్రబాబే. బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసింది కుల దురహంకారి అయిన ఈ చంద్రబాబే. దళితులకు సెంటు భూమి ఇస్తే అందులో మీ సమాధులు కట్టుకోండిరా అంటూ వారి గుండెలపై తన్నింది కుల దురహంకారి అయిన ఈ చంద్రబాబే. మిస్టర్ రామోజీ అధికార గర్వంతో అహంకారపూరిత వ్యాఖ్యలు చేసింది నీ చంద్రబాబు కాదు. ఇప్పుడు చెప్పు, నీకు గాని నీ చంద్రబాబుకు గాని అంబేద్కర్ పేరెత్తే అర్హత ఉందా? ఆ మహానుభావుని విగ్రహం టచ్ చేసే అర్హత ఉందా? రాష్ట్రంలో పేదలకంటూ ఒక సొంతిల్లు ఉండాలన్న సంకల్పంతో సెంటు భూమిలో పేదలందరికీ ఇళ్లు కట్టిస్తుంటే సెంటు కంపు అంటూ తన పెంపుడు పత్రికలతో తన అహంకారం ప్రదర్శించింది ఈ చంద్రబాబు కాదు. అమరావతి కేవలం తన కుల రాజధాని మాత్రమేనే, అక్కడ పేదలకు చోటు లేదని బహిరంగంగానే చెప్పింది నీ చంద్రబాబు కాదు. అందుకే సెంటు కంపు అంటూ బ్యానర్ హెడ్డింగులు పెట్టి మరి కుర్చీ కింద కృష్ణయ్య తన బలుపు ప్రదర్శించాడు. అంటే దాని అర్థమేంటో తెలుసా? అమరావతిలో మా పెత్తందారులు ఒంటికి పూసుకునే ఖరీదైన సెంటు ముందు మీ చెమట కంపుకు చోటు లేదని అర్థం. బడుగు బలహీన వర్గాలను ఇలా ఎన్నో విధాలుగా దారుణంగా అవమానించిన పెత్తందారులు మీరు. అంతేకాదు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే దాన్ని వ్యతిరేకించారు.
పేదలకెందుకు పెద్ద చదువులు, ఎందుకు వాళ్లకు అంటూ కోర్టుల్లో కేసులు వేయించారు. గుంట నక్కలన్నీ ఒక్కటై పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందకుండా ఎన్నో కుట్రలు చేశాయి. అయినా అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచిన సీఎం జగన్ ఆ కుట్రలన్నీ ఛేదించి ఇంగ్లీష్ మీడియం చదువులు కొనసాగించారు. దళితులు, పేద, బడుగు, బలహీన వర్గాలకు 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టుల్లో కేసులు వేయించిన పెత్తందారులు మీరు. అమరావతిలో దళితులకు ఇళ్లు దక్కకుండా కోర్టులో కేసులు వేయించిన పెత్తందారులు మీరు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు, రామోజీ లాంటి నయా పెత్తందారులు అంటరానితనం అర్థం మార్చేశారు సార్. ఇప్పుడు అంటరానితనం ఎలా రూపం మార్చుకుందో తెలుసా సార్? వెనుకబడిన కులాల వారు ఎప్పటికీ తమ పొలాల్లో పనివారుగానే ఉండిపోవాలట, తమ ఇళ్లల్లో పనివారుగా, తమకు సేవకులుగా ఉండిపోవాలట, తమ అవసరాలు తీర్చేవారిగానే మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనం కిందికే వస్తుంది. పేదలు ఏ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు, ఎక్కడ వారికి ఉచితంగా వైద్యం అందుతుందో అటువంటి ప్రభుత్వ ఆసుపత్రులను నీరుగార్చడం కూడా అంటరానితనమే. పేద పిల్లలు ఏ ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్నారు ఆ బడులను పాడుపడేలా చేయటము అంటరానితనమే. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదని కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేయటం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదలు బస్ ఎక్కే ఆర్టీసీని కూడా ప్రైవేటుకు అమ్మేయాలనుకోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఏ పౌరసేవ కావాలన్నా, పేదవాడికి ఏ పథకం కావాలన్నా లంచాలు ఇచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ కార్యాలయాలు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగిన దుస్థితి కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఎస్సీల అసైన్ భూముల్ని కాజేసి గజాల లెక్కన అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద వర్గాలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలని కుతంత్రాలు చేయటం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదల ఇళ్ల నిర్మాణానికి భూములిస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని కోర్టులకు వెళ్లి కేసులు వేసి సిగ్గు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. అవ్వాతాతల పెన్షన్ కోసం, రైతన్నలు ఎరువుల కోసం పొద్దున్నే లేచి పొడవాటి లైన్లలో నిలబడాల్సి రావడం, పేదలు, బడుగు, బలహీన వర్గాలు చనిపోతున్న పాలకుల గుండె కరగకపోవటం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. దళితుల ఇళ్ల నిర్మాణాలకు చంద్రబాబు సెంటు భూమైనా ఇచ్చింది లేదు. అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది అంతకంటే లేదు. చంద్రబాబు రక్తంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మీద ఏ కోశానా, ఏ నాడు ప్రేమే లేదు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాల్లో ఆ సామాజిక వర్గాలు ఎలా బతుకుగలుగుతాయనే కనీస ఆలోచన కూడా ఆయనకు లేదు. ఆయనెప్పుడూ పెత్తందారుల వైపే నిలుస్తాడు. ఎందుకంటే ఆయన కూడా అదే కోవకు చెందిన వ్యక్తి కాబట్టి. కానీ సీఎం జగన్ అంబేద్కర్ బాటలో నడుస్తున్న నాయకుడు, ఆయన ఆదర్శాలకు అనుగుణంగా అడుగులేస్తున్న నాయకుడు, ఆయన స్ఫూర్తిని నింపుకున్న నాయకుడు. ఏ పథకానికైనా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, పార్టీ చూడమంటూ సమాజ నిర్మాణం కోసం పాటుపడుతున్న అంబేద్కర్ వారసుడు జగన్. అందుకే విజయవాడ నడిబొడ్డున ఆకాశమంత రాజ్యాంగ నిర్మాత విగ్రహం కొలువుదీరిన వేళ జై భీమ్ అన్న నినాదం ఒకవైపు, జయహో జగన్ అన్న నినాదం మరోవైపు దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తున్నాయి. ఈ నినాదాల హోరులో పెత్తందారులు కొట్టుకుపోవడం మాత్రం ఖాయం. ఇది మాత్రం గన్ షాట్.